సాగరం నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది. జన్మదాతే కాదు, జనకుడు కూడా. మనం ఈ సాగరాన్ని చూసి ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. ఈ సాగర తీరాన్ని చూస్తే దాని కెరటాలు కోలాహలాన్ని సృష్టిస్తాయి. అదే కొంచెం కొంచెం ముందుకు వెళ్తే ఆ కెరటాలు శాంతంగా ఉంటాయి. అంటే ఈ సముద్రం తీరాన ఒకలా ఉంటే లోపల మరోలా ఉంటుంది. ఇక సాగరం మధ్యలోకి వెళ్ళి ఆగండి, అలాగే అంచనా వేయడానికి ప్రయత్నించండి. అక్కడ లోతు ఎంత ఎక్కువగా ఉంటుందో, కానీ ఆ పని అసాధ్యం. మీరు కింద లోతుల దాకా వెళ్లనంత వరకు నిజం దగ్గరికి ఎప్పటికీ చేరుకోలేరు. ఈ సాగరంలాగే మనుషులు కూడా. మనుషుల్ని అలా దూరం నుంచే మీరు అర్థం చేసుకోలేరు, దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క రోజులోనే మీరు ఎవరినైనా మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. సమయాన్ని గడపాల్సి ఉంటుంది. ప్రతి మనిషి ఒక భిన్నమైన సాగరం లాంటి వాడే. తనకంటూ విశాలత్వం ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది, అలాగే లోతు ఉంటుంది. అంత సమయం ఇవ్వండి, లేదంటే ఎప్పుడు ఏ మనిషిని అర్థం చేసుకోలేరు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.